ఇంకోటి పెద్దాయన, ఆ 40 కోట్ల భూమి 4 ఎకరాలు. 4 ఎకరాల భూమి మేము ఆక్యుపై చేస్తున్నామని చెప్పినావు. ఇది 25 ఏండ్ల కిందట. నువ్వు అతిగా ప్రేమించే వ్యక్తి. ఎట్లా అంటే, అన్నా కొన్నాడన్నా నిన్ను ప్రేమించాడు. వరదరాజు రెడ్డి అన్న భార్యను అంతగా ప్రేమించాడు. కోడలను ప్రేమించాడు. తమ్ముళ్ళను ప్రేమించాడు. తమ్ముని కొడుకులను ప్రేమించాడు. అభిమానించాడు. వీళ్ళందరినీ కూడా ఒకే ఒక్క వ్యక్తిని అతి ప్రేమ ఆయన మీద. ఎవరంటే ఆయన రామచంద్రారెడ్డి అన్న అల్లుడు. అల్లుని మీద ఉన్నంత ప్రేమ, అభిమానం మిగతా కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద ఉండదు పెద్ద ఆయనకు. అది ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. ఆ అల్లుడే అక్కడ ఉండే 4 ఎకరాలను ఫ్లాట్లేసి సెంటు ఇంతని అమ్మినాడా లేదా? ఎవరో విలేకరై నాకు తెలిసి అడిగినట్టు ఉంది. అదేదో జస్ట్ అట్లా స్కిప్ చేసినాడు, ఆధారాలు ఉన్నాయా అని. దానికి ఒకటే, ఆధారాల గురించి మళ్ళా మాట్లాడదాం. వరదరాజురెడ్డి అన్న అతిగా బాగా దైవాన్ని నమ్మేది ఎవరిని? శివాలయాన్ని, శివుణ్ణి నమ్మడు. మన అమ్మవారి సెల్ను నమ్మడు. ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని నమ్మడు. ఎవరిని నమ్మడు. ఎవరి మీద కూడా ఆయనకు దేవుణ్ణి ముక్కడు. ఆయన నమ్మే వ్యక్తి ఎవరు? రాధాస్వామి. రాధాస్వామి దగ్గరకు వచ్చి, మా అల్లుడు అక్కడ ఫ్లాట్లు వేయలే, మా అల్లుడికి దాంట్లో ఎలాంటి భాగం లేదు, మాకు సంబంధం లేదు అని రాధాస్వామి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తే ఈ విషయాన్ని ఇంతటితో నేను స్టాప్ చేస్తా. ప్రమాణం చేయకపోతే మళ్ళా ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావిస్తానే ఉంటా. నువ్వు దొర్సాన్పల్లె కానీ ఆ ఏరియాలో కానీ ఇప్పుడుండే 20 ఏళ్ళ పిల్లోళ్ళకు తెలియకపోవచ్చు. 22 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండే పిల్లోళ్ళకు తెలియకపోవచ్చు. 40 ఏళ్ళ నుంచి మొదలుకొని 80 ఏళ్ళ వరకు ఉండే ఏ ఒక్కరిని అడిగినా కూడా ఇది వరదరాజులరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఫ్లాట్లేసి అమ్మినాడు, అదే దేవలమోళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని కనుక్కొని అంతా అల్లరి చేసి నిలబెట్టినారు అనే మాట చెప్తారా లేదా? దాపదాం 100% అమ్మింది వాస్తవం, లేదు అమ్మలే, మా అల్లునికి సంబంధం లేదు, ప్రమాణం చేద్దురా. ఎవరి మీద? మీ దైవం మీద, రాధాస్వామి మీద. ఏది చూసినే అబద్ధాలు చెప్పడం ఓట్ల కోసం. ఈ ఓట్ల కోసం పెద్దయినా ఇది 6 నెలలు ముందు రాకోకుండా ఎప్పుడైతే ఓడిపోయినావో ఆ రోజు నుంచి నువ్వు రాజకీయాల్లోనే ఉండింటే నీకే టికెట్ ఇచ్చిందురు కదా. ఇంత సాగు చావాల్సిన అవసరం ఏముంది? 6 నెలలు ముందు వచ్చి ఈ కథ అంతా ఆమెన పాకులాడుతున్నావు. 6 నెలల కంటే ముందు 4 ఏళ్ల నుంచి చేసింటే రాజకీయం. ఇది లేదు కదా పెద్దాయన. ఎందుకు పెద్దాయన ఇంత తాపాత్రపడుతున్నావు? 84, 86 ఏళ్లలో కూడా ఇంకా చెప్తా పోతే దండిగున్నాయి. బాపనోని చంపింది ఉంది, వైశ్యాసుని కొట్టినేది ఉంది. ఏ దాంట్లో కొట్టాం? శివాలయం పక్కలో ఉండే ఒక పెద్ద కాంప్లెక్స్ గురించి ఉంది. ఇంకోటి కొత్తగా చెప్తున్నారు ఈరోజు మళ్ళా నాకు, సుంకు సత్రానికి సంబంధించిన భూములు ఎక్కడ పెద్దయినా కాలేజీ కట్టినారే గోపవరం పంచాయతీ అవతల లోపల, దాని గురించి కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పాల్సింది అంట. వేరే వాళ్ళు అదే పనిగా ఫోన్ చేసి నాతో చెప్పినారు. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ వస్తాను దాన్ని తెలుసుకొని 1 గంట ముందు అది కూడా ఉంది అన్న, దాంతో భాగవతం దండిగా పెద్ద అయింది అని చెప్తున్నారు. ఇట్లా చెప్తా పోతే ఏ దానికి చేసినాం? కొట్టడం మీద దానికి చేసినాం, సంపడం మీద దానికి చేసినాం, ఏ దానికి చేసినావు పెద్దయినా? లెక్క కోసమే పెద్దయినా. ఇవన్నీ చేసింది డబ్బుల కోసమే. మళ్ళా నేను నీతిని నిజాయితీ అంటావు. నీతి నిజాయితీ ఎవరికి? నీకు నీ కుటుంబ సభ్యులకు లే. మా అందరికీ నీతి నిజాయితీ గురించి చెప్తావు. ఎప్పుడైనా ఎక్కడైనా
రాజకీయాలలో ఉండేవాళ్ళు ఇట్లా దేవులం భూములు ఇంకొకటి ఆక్యుపై చేయరు పెద్దాయన. ఎలక్షన్స్ దగ్గర పెట్టుకొని ఎవ్వరు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయరు. 10 ఏండ్లయింది మా బావ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 10 ఏండ్లలో కూడా మేము ఎక్కడ ఏ ఒక్కరిదైనా ఆక్యుపై చేసినట్టు నిరూపిస్తే, నువ్వు ఎవిడెన్స్ తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకొని చెప్తే ఆ భూమి అట్నే ఇడిచిపెడతాం. లేదు మేము ఎవరి అయినా సరే మేము అమ్మిన ఫ్లాట్లలో డూప్లికేట్ ఫ్లాట్లు ఉంటే, వాళ్ళకు అన్యాయం జరిగి ఉంటే వాళ్ళని పెట్టుకొని నువ్వు మాట్లాడి వీళ్ళకి అన్యాయం జరిగిందంటే ఆ రోజు ఏ రేటుకి అమ్మినామో ఈరోజు ఏ రేటు ఉందో ఆ రేటు కట్టిస్తూ మళ్ళా వడ్డీ వేసిస్తాం. కూర్చోబెట్టుకో ఏముందో. 1000 కోట్లు అంటావు ఏమిలే అబ్బా 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 వణుకుతా మాట్లాడుతున్నావు కదా పెద్దాయన. అవసరమా పెద్దాయన?